పట్టుబడ్డవి రేషన్ బియ్యమేనని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం చేశారు. ఇప్పటికే షిప్ ను కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. షిప్ లోకి పీడీఎస్ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సప్లై చేశారు అనే దానిపై విచారణ జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ఇక విచారణ కోసం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామన్నారు. కాకినాడ పోర్టులో పట్టుబడ్డవి రేషన్ బియ్యమేనని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం చేశారు. ఇప్పటికే షిప్ ను కూడా సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఇక షిప్ లోకి పీడీఎస్ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సప్లై చేశారు అన్న దానిపై విచారణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు. దుర్రాని. గుడ్ ఆఫ్టర్నూన్ భవాని. ఎప్పుడైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోర్టుకు వచ్చి యాంకరేజ్ పోర్టు అలాగే నౌక సందర్శించడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేశారో అప్పటి నుంచే ప్రకంపనలు మొదలైన చెప్పాలి. రేషన్ బియ్యం మాఫియాని అరికట్టడం ముఖ్య ఉద్దేశంగా ఆయన వచ్చారు. అలాగే రెండో ప్రధాన ఉద్దేశం ఏదైతే ప్రైవేట్ పోర్టు ఉందో దాంట్లో జరుగుతున్న కార్యకలాపాలు, జరిగిన దారుణాలు కూడా ప్రజల దృష్టి తీసుకొచ్చి సెపరేట్ చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ముందరకు వేస్తున్నారు. ముఖ్యంగా రేషన్ బియ్యం గురించి మనం మాట్లాడుకుంటే కనుక రేషన్ బియ్యం ప్రస్తుతం అయితే ఏదైతే స్టెల్లా ఎల్ నౌకలో 640 టన్నులు పీడీఎస్ బియ్యంగా గుర్తించారో ఖచ్చితంగా అది పీడీఎస్ బియ్యంగానే కలెక్టర్ మరోసారి నిర్ధారించారు. అయితే షిప్ సీజ్ చేసామని తొలుత అన్నారు కానీ దాన్ని సరిదిద్దుకునే మాటలు చాలా చెప్పారు కలెక్టర్. ఎందుకంటే తాము సర్టిఫికెట్ ఇస్తే తప్పించి అక్కడి నుంచి నౌక కదిలే అవకాశం లేదు. కష్టం ద్వారానే ప్రస్తుతం పోర్టు అధికారులు కూడా నౌక అక్కడి నుంచి బయలుదేరకుండా పూర్తి ఆదేశాలు ఇచ్చామని, అన్ని సదుపాయాలు అన్ని అయిన తర్వాత ఎంక్వైరీలు నౌక కదులుతుంది కాబట్టి నౌకనైతే అంటే సీజ్ అంటే టెక్నికల్ కూడా అవుతుంది కాబట్టి సీజ్ చేసామని చెప్పలేం కానీ ఇంచుమించు సీజ్ లాగే చేశాము అని కలెక్టర్ స్పష్టంగా చెప్తున్నారు. అయితే నౌకలో ఉన్న బియ్యం అలాగే ఎగుమతి అవుతున్న బియ్యం ఎలా వెళ్తుంది ఏంటన్నది గతంలో తను ఒక్కడనే తనిఖీ చేశానని, ఇప్పుడు 5 శాఖల నుంచి ఏవైతే ఉన్నాయో అవి కస్టము, పోర్టు, రెవెన్యూ, పోలీసు, సివిల్ సప్లై అంటే పౌర సరఫరాల శాఖ ఈ 5 విభాగాల నుంచి 5 వ్యక్తుల్ని ఎంపిక చేసి ఒక కమిటీగా ఏర్పాటు చేస్తామని, పోర్టు నుండి వెళ్లే ప్రతి బస్తా అంటే ప్రతి ధాన్యం గింజ అంటే ఇంచుమించు చేయకపోయినా నౌకలో వెళ్లే ప్రతి దాన్ని కూడా తనిఖీ చేసిన తర్వాతే వాళ్ళు సర్టిఫై చేశాక ఎగుమతులు అవ్వాలి తప్పించి అప్పుడు దాకా ముందు కదలడానికి వీల్లేదని చాలా పర్ఫెక్ట్ గా అన్ని డిజైన్ చేస్తున్నామని, రేషన్ మార్కెట్ అడ్డుకట్టే విధంగా ఏ చర్యలు తీసుకోవాలి అన్ని చేస్తామంటున్నారు. అలాగే ప్రైవేట్ పోర్టులో పోర్ట్ ఆఫీసర్ గా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి నియామకం జరుగుతుందని, అయితే అప్పటి వరకు ప్రస్తుతం పోర్టులో జరుగుతున్న దందాలను అరికట్టేందుకు సిద్ధంగా ఉన్నాయో అన్ని తనిఖీ చేశామని, గతంలో జరిగిన కొన్ని పొరపాట్లు ఉన్నాయని అవి సరిదిద్దుకునే విధంగానే ముందుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు కలెక్టర్. ఎస్పీ కూడా ఇదే వాదన వినిపించారు. ఎందుకంటే ప్రతి బియ్యం గింజ ఇంతకు ముందు తనిఖీ చేయడం కుదరలేదని, ఇప్పుడు జరుగుతున్న మాఫియా దందా పైన ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని, ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉందని, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినందున ఏదైతే ఎగుమతి అవుతుందో అంటే వెస్ట్ ఆఫ్రికాకి ఇప్పుడు వెళ్తున్న స్టెల్లా ఎల్ నౌకే కాకుండా ప్రతి ఎగుమతి అయ్యే ప్రతి ధాన్య బస్తా కూడా తమ దృష్టికి వచ్చిన తర్వాత వెళ్లే విధంగా పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నామని, కావాల్సిన అన్ని సాంకేతికత ఇవన్నీ వాడుకున్న తర్వాతే బియ్యాన్ని విడుదల చేస్తామని, పోర్టుకు చట్టం రాకుండా చర్యలు కూడా చేపడుతున్నట్టుగా చెప్తున్నారు. పోర్టుకు వచ్చి ఇప్పుడు ప్రస్తుతం చర్చ అంతా డీప్ వాటర్ పోర్టు పైన జరుగుతుంది. అలాగే ముఖ్యంగా దృష్టి కూడా యాంకరేజ్ పోర్టు పైన వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గతంలో ఎవరైతే కేఎస్పీఎల్ అంటే కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ కి యజమానిగా వ్యవహరించారో కేవీ రావు ఆయనని దబాయించి బెదిరించి అరో ఫార్మా అంటే అరవింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు రాయించుకున్నారని, అయ్యి 41% చిక్కున్నారని, అవి ఎలా దారి మళ్ళీ వాటిని ఎందుకు మళ్ళీ వెనక్కి తీసుకోకుండా ఉండాలి అన్న ప్రభుత్వ విషయంలో భాగంగానే ఎవరైతే కేవీ రావు ఉన్నారో ఆయనతో ఇప్పటికే సిఐడితో ఫిర్యాదు చేయించారు.
సిఐడి 2 రోజుల్లో కేసు నమోదు చేసి ఏమేమి ఉన్నాయి ఇందులో లోటుపాట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, కేవీ రావుని ఏ విధంగా బెదిరించారు అంటే బలవంతంగా పేక మీద ఖర్చు పెట్టి బెదిరించారా, లేకపోతే వేధింపుడు, లేకపోతే ప్రభుత్వ చట్టాలను ఉపయోగం చేశారా? ఇవే కాకుండా అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, అరబిందో ఫార్మా మొత్తం ఎన్ని ఎకరాలు తీసుకుంది, పోర్టుకు చెందిన 2000 ఎకరాలు కూడా అరబిందో ఫార్మా తీసుకుందా, కేఎస్పీఎల్ని అరబిందో ఫార్మాకి అరో ఇన్ఫ్రాకి అనుబంధ సంస్థగా ఏ విధంగా మార్పు చేశారు అన్న పలు అంశాలు తెరపైకి తీసుకొచ్చినాయి. ఇప్పటికే యాంకరేజ్ పోర్టులో పరంగా కేసులు నమోదు చేసేందుకు కూడా అధికారులు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు రేషన్ బియ్యం ఏ గోడల్లో దొరికినాయి అంటే రేషన్ బియ్యాన్ని ఒకసారి బ్యాంక్ గ్యారెంటీతో విడుదల చేసిన తర్వాత విదేశాలకు ఎగుమతి చేయడం కరెక్టా కాదా అన్నది కూడా న్యాయ నిపుణులు పరిశీలిస్తున్నారని, తమ దృష్టిలో అయితే కనుక రేషన్ బియ్యం దేశంలోనే ఉండాలి తప్పించి విదేశాలకు వెళ్ళకూడదు కాబట్టి స్మగ్లింగ్ అన్న పదం వాడాల్సి వచ్చిందని, వాస్తవానికి అయితే స్మగ్లింగ్ వాడకూడదని కొంతమంది అంటున్నారు. అయితే ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకే తాము స్మగ్లింగ్ అన్న పదం వాడేవండి. అంటే విదేశాలకు వెళ్తున్నది ఏది అనుమతి లేకుండా వెళ్ళేది ప్రతిదీ స్మగ్లింగ్ కిందకే వస్తుంది కాబట్టి బియ్యాన్ని ఆ పదం వాడకూడదు కాబట్టి అయినా సరే ప్రజలకు తెలియాలి ఇక్కడ మాఫియా ఏం చేస్తుంది, ఇక్కడ వ్యవస్థీకృత మాఫియా ఎక్కువైంది, ఈ మాఫియాని కోకుడు వేళ్లతో పెకిలించాలి అని ఏ విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గట్టిగా తలపోశారో దానికి అధికార వర్గం అంతా ఏకదాటిగా నిలబడి పనిచేస్తుందంటూ కలెక్టర్ షగిలి షాన్మోహన్ కూడా చెప్పుకొచ్చారు. అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ ఏ విధంగా 13 గోడౌన్లలో అంటే సుమారు 50,000 టన్నులు బియ్యాన్ని సీజ్ చేశారు. అందులో 25,000 టన్నులు పీడిఎస్ బియ్యంగా గుర్తించారు. అయితే వీరందరూ బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి విడిపించుకొని తీసుకెళ్లారు. అందులో లావణ్ సంస్థ తన దగ్గర ఉన్న 4,500 పీడిఎస్ బియ్యానికి 11 కోట్ల పైచిలుకు బ్యాంక్ గ్యారెంటీ చూపించాల్సి ఉండగా కేవలం 2.5 కోట్లు చెల్లించి బియ్యం సరుకంతా తీసుకెళ్లడంపై మాత్రం విచారణ చేపడతామని చెప్పుకొచ్చారు. కానీ వాస్తవంగా కేంద్ర మంత్రుల నుంచి వచ్చిన సిఫార్సుల మేరకే 25% సొమ్ములు బ్యాంక్ గ్యారెంటీ చెల్లించుకొని తీసుకునే సరుకులు వదిలేసినట్టు తెలుస్తుంది. దీనిపైన వివరణ మాత్రం అధికారులు మేనమేషాలు ఎక్కెడుతున్నారు. ఎందుకంటే బియ్యం పాడైపోతుందని, అందుచేత అది కాకుండా ఉన్న తనిఖీలో పట్టుబడిన బియ్యాన్ని వేరే గోడౌన్ లో తరలించే ఏర్పాట్లు కానీ స్థలం కానీ లేనందువలన అక్కడే ఏర్పాటు చేయడం జరిగిందని, దానికి ఎంత రక్షణ ఉన్నా సరే పాడైపోయే బియ్యానికి బ్యాంక్ గ్యారెంటీ తీసుకోవడం జరిగిందని, అలాగే లావణ్ సంస్థలను కూడా అలాగే చేశామని కలెక్టర్ చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం 5 విభాగాలు కస్టమ్, పోర్ట్, రెవెన్యూ, పోలీసు, సివిల్ సప్లైస్ ఈ 5 విభాగాలు ఇప్పటి నుంచి ఏకబిగిన పనిచేస్తాయని, ఒక్క బియ్యపు గింజ కూడా అంటే ఏదైతే పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం ఉందో వారికే చందాలు తప్పించి విదేశాలకు కానీ నౌకలో కానీ అడుగు పెట్టకుండా పూర్తి స్థాయి చర్యలు చేపడతామని కలెక్టర్తో పాటు ఇతర అధికారులు కూడా గట్టిగానే చెప్తున్నారు. సోనియా. రైట్, థ్యాంక్ యూ.